తిలక్ గారు చెప్పండి, ఒక హోంగార్డు ఈ రకంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న తీరు రాష్ట్రంలో అధ్వాన్నమైనటువంటి పోలీసు వ్యవస్థ పనితీరుకి కానీ రెడ్ బుక్ పాలనకి కానీ దర్పణం పడుతోంది అనుకోవాలా. ఆయన చెప్పిన విషయాలు చూస్తే చాలా ఆవేదన కలిగిస్తాయి. రేషన్ బియ్యం, అక్రమ రవాణా, అట్లాగే పేకాట, ఇటువంటి వాటన్నిటి మీద సమాచారం ఇచ్చినందుకు వేధింపులట. సో అలాగే మీరు ఇంతకుముందు సీనియర్ ఐపీఎస్ అధికారుల మీద కూడా వదలట్లేదు. వీళ్ళ మెజారిటీ దళితులు అవటం కూడా మేము దళితులుగా పుట్టడమే తప్ప అన్నట్లుగా వారు మాట్లాడుతున్నారు. మొన్న చూసాం రాప్తాప్ దగ్గర ఒక డిఎస్పీని బదిలీ చేశారట. అంతకుముందు శంకరయ్య గారని ఆ వివేక హత్య కేసు సంబంధించి ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేశారని నోటీస్ ఇచ్చినందుకు ఆయన ఉద్యోగమే పీకేశారట. ఏమిటి పోలీస్ వ్యవస్థ? ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పాలన, ఈ వీటికి విముక్తి లేదా, నిష్కృతి ఉండదా? ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ అనేది తెలుగుదేశం అనుబంధ వ్యవస్థగా మారిందని నా ఎప్పటి నుంచో నా అభిప్రాయం. ఇప్పుడు ఇవాళ హోంగార్డే కాదు, ఆ హోంగార్డ్ని కూడా డిస్మిస్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ కేసు ఎంక్వైరీ చేసిన ఐపీఎస్ అధికారుల మీద కేసులు పెట్టారు. సరే, వాడు తప్పు చేసి ఉంటే వాళ్ళ మీద కేసు పెట్టండి, ఎంక్వైరీ చేయండి. సస్పెండ్ చేయటం, పోస్టింగ్ ఇవ్వకుండా సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంచడం, ఇవన్నీ కక్ష సాధింపు కదా, మీ మీద ఎంక్వైరీ చేశారని. అట్లాగే మార్గదర్శి కేసు విచారించిన వాళ్ళని కూడా సస్పెండ్ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారు. ఇవన్నీ కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయడం కాదా? మీ మీద కేసులు పెట్టిన వాళ్ళని బెదిరించడం, అడవు పెట్టడం, మభ్య పెట్టడం. అంటే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నిజంగా స్కిల్ స్కామ్లో తప్పు లేకపోతే తప్పుడు కేసు పెట్టారని వాళ్ళ మీద పెడితే అదో రకం, అది కాకుండా వేరే కేసులో పెడుతున్నారు. అట్లా మార్గదర్శి కేసులో తప్పు ఉందనుకోండి, తప్పుంటే ఎందుకు తప్పుడు కేసు పెట్టామని మార్గదర్శి ఇష్యూలో వాళ్ళని, మార్గదర్శిని, ప్రభుత్వాన్ని, పోలీసుల మధ్య కేసులు నడిస్తే విచారణ జరిగితే పర్వాలా, వేరే కేసులో పెట్టి వీళ్ళని సస్పెండ్ చేయటం ఇట్లా వేధిస్తున్నట్టుగా కనపడతా ఉంది. అది కేసీఆర్ గారు, ఇప్పుడు మార్గదర్శి కేసు విచారించిన ఆయన తప్పు చేస్తే కేసు పెట్టి ఎంక్వైరీ చేయండి, తప్పులేదు. ఆయన మీదేమో కక్ష సాధింపు, సస్పెన్షన్, పోస్టింగ్ ఇవ్వకుండా ఉంటాం. ఇంకో పక్కన మార్గదర్శి మీద కేసు విత్డ్రా చేయడం. ఇది కదా గమ్మత్తు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసులు కూడా అదే జరుగుతుంది. అందువల్ల ఇది పైన ఐపీఎస్లైనా హోంగార్డులైనా ఆ దళితులైతే ఈజీగా చర్య తీసుకుంటారు, ఎవరు సపోర్ట్ కూడా రారు కాబట్టి. ఆ సపోర్ట్ ఉంటే మరి తెలుగుదేశం టైంలో పెగాసిస్ కేసులు ఏం చేశారు? సస్పెన్షన్లు ఎత్తేలేదా? కేసులు ఎత్తేలేదా? అందువల్ల ఆయనకు అనుకూలమైతే ఒక రకంగా ఉంటుంది, ఆయనకు అనుకూలం కాబట్టి ఎక్కడి దాకా ఎందుకండి. ఆయన పిఎస్ శ్రీనివాస్ మీద ఎవరు జగన్ గారి ప్రభుత్వం ఆరోపణ చేయలేదే. కేంద్ర ప్రభుత్వం ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది, 2,000 కోట్ల రూపాయలు ఆధారాలు దొరికినాయని. ఆయన మీద లుకౌట్ నోటీస్ రిలీజ్ చేశారు. పారిపోయాడు, అమెరికాకి పారిపోయాడు. తిరిగి వచ్చిన తర్వాత మీరు ఆ లుకౌట్ నోటీస్ రద్దు చేశారు, కేసులు పక్కన పెట్టారు, ఆయన పోస్టింగ్ ఇచ్చారు. ఇది కాదా మీరు రాజకీయ అధికార దుర్వినియోగం? అందువల్ల ఆయన ఏం చేయాలనుకుంటే చేస్తారండి. ఇప్పుడు మీకు ఇక్కడ హోంగార్డే కాదు, ఇప్పుడు మంత్రి గారి సమర్పం పక్కన తర్వాత వస్తుందేమో, ఇప్పుడు హోంగార్డు కూడా డిస్మిస్ చేస్తారని అనుకుంటున్నాను. అందులో మహిళల గురించి కూడా ఇప్పుడు అనేక చెప్పాను కదా, వాటి మీద కూడా మాట్లాడండి. ఇప్పుడు మహిళల సందర్భం చెప్తాను. ఇప్పుడు దాని మీద కూడా చర్య తీసుకోరండి. కారణం ఏంటంటే ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు లోకేష్ గారు అపోజిషన్ లో ఉండగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందు కృష్ణవేణి అనే ఆవిడ ధర్నా చేసింది. తెలుగుదేశం లోకేష్ గారి పిఏ గెస్ట్ హౌస్ రమ్మన్నాడు సాయంత్రం పూట అని. చర్య తీసుకున్నారా? తీసుకోకపోగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి భర్తను కొట్టడమే కాకుండా లోకేష్ గారి ఫ్లెక్సీ దగ్గర కాడు పట్టుకునేట్టు చేయించారు. అంతటితో ఆగకుండా ఆ కృష్ణవేణి పోస్టింగ్ పెట్టారండి సోషల్ మీడియాలో. ఆవిడ మీద ఎన్ని కేసులు పెట్టారు? దాదాపు 2 సంవత్సరాల పాటు అసలు ఈ రాష్ట్రంలో లేకుండా చేశారు. కక్ష సాధింపు, వాళ్ళు చర్య తీసుకుంటారు మహిళల మీద వేధింపులకి అనేది మనం అనుకోవడం కూడా భ్రమ అండి, పొరపాటది. వాళ్ళు చర్య తీసుకోరు, ఇంకా కక్ష సాధింపు పెరుగుతుంది. వాళ్ళు నిజాయితీగా వ్యవహరిస్తారు, మహిళల గురించి చాలా గొప్పగా మాట్లాడతారంటే హాస్యాస్పదం అది. ఇదే బహుశా ఇదే మంత్రి గారు అనుకుంటా, హాస్టల్లో స్టూడెంట్స్ కి, ఆడపిల్లలకి జ్వరం వచ్చిందంటే మంత్రికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. వల్ల వాళ్ళ రాజ్యంలో ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో ఏ ఇష్టారాజ్యంగా మాడుతున్నారు, నోటికి ఏది వస్తే మాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎమ్మెల్యే గారి మీద కేసు, సాక్షాత్ వాళ్ళ ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే గారు నా బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టారు, స్పై కెమెరాలు అని చెప్తే ఆయన ఏం మాట్లాడు.
ఆ ఎమ్మెల్యే మీద చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకోరు. అందువల్ల అది ఎమ్మెల్యే అయినా మరొకడైనా వాళ్ళ దూకుడు పద్ధతి ఇలాగే ఉంటుంది. మహిళల పట్ల వాళ్ళ వైఖరి మారుతుందని నేనైతే అనుకోవట్లేదు. శివశంకర్ గారు, 2 ఇష్యూస్, ఒకటి సార్, పోలీస్ వ్యవస్థ పై మీద హోంగార్డ్ ఆవేదన కానీ, లేదా సీనియర్ దళిత ఐపీఎస్ ఆఫీసర్ల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కానీ, మరోవైపు మహిళలకు జరుగుతున్న అన్యాయాల మీద ఆ మంత్రి గారి పిఏ అంట, అనధికారిక పిఏ అంట, ఆయన చేసిన నిర్వాహకం మీద మామూలుగా అయితే ఈ పాటికి ఇంకెవరన్నా అయితే వైసీపీకి సంబంధించిన వాళ్ళైతే రచ్చరచ్చగా పేపర్లో వేసి గందరగోళంగా పోలీసులు వెంటనే దూకుడు, మన వెంకటరెడ్డి గారి ఇంటికి ఎట్లా దూకుడుగా వెళ్ళిపోయారు మరుసటి రోజుకల్లా క్షణాల్లో. మరి ఇక్కడ ఎందుకు ఇట్లా స్పందించట్లేదు? అనేక కేసుల్లో ఇందాక వారు రిఫర్ చేసినట్టుగా చివరికి జనసేన మహిళా నేతగా దిక్కు లేకుండా పోయింది. అట్లాగే ఒక మన ఆముదాల వలస దగ్గర అక్కడ ఒక పాఠశాల ప్రిన్సిపాల్కే దిక్కు లేకుండా పోయింది. ఇట్లా అనేక కేసుల్లో ఈ పరిణామాలు. సో వీటన్నిటి మీద మీ అభిప్రాయం చెప్పండి. ఒకటి సార్, ఇప్పుడు ఈ పోలీసుల హోంగార్డుది అంశం తీసుకున్నట్లయితే ఆయన ఆవేదన సెల్ఫీ వీడియో ప్రకారం చేసేసి పై అధికారులకి ఆయన చేసినటువంటి తప్పు ఏంది అంటే గనక అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలను తీసుకెళ్లి పై అధికారులకు చెప్ప, ఈ విధంగా జరుగుతా ఉంది, ఇక్కడెక్కడ పేకాట ఆడుతున్నారు, ఇక్కడ ఆయనకు డ్యూటీ ఆయన చెప్పారు. ఆ డ్యూటీ సక్రమంగా చేసినందుకు బెదిరింపులు ఎలా, అక్రమ ఇసుక లారీతో తొక్కేస్తాము, అక్రమ బియ్యం లారీతో తొక్కేస్తామని బెదిరింపులు చేసినటువంటిది 1 కాదు 2 కాదు. ఆయన పలు ఏరియాలో పనిచేసినప్పుడు ప్రతి దగ్గర అలా చేస్తా ఉంటే ట్రాన్స్ఫర్లు ఇసురు కొడుతూ ఈ రోజు మచిలీపట్నం ఏరియాలో ఉన్నారు. పాపం అతను ఎంత ఆవేదన చెందితే అలా మాట్లాడతారో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఆయన చెప్పినటువంటి అంశాలు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా మనం పరిశీలిస్తే కేవలము నేను దళితుడు అనేటువంటి చేస్తున్నారు, అదే నేను ఒక ఓసీనో ఒక నాయుడు అయింటే కనుక నన్ను చేసేవాళ్ళ అని ఆ వీడియోలో మాట్లాడినారంటే ఎంత దుర్మార్గంగా ఉంది ఇక్కడ. అంటే కులాలను టార్గెట్ చేస్తున్నారా, మతాలను టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే కనుక మీకు నచ్చిన వాళ్ళను ఇంకో విధంగా ఉంటుందా? రూల్స్ అనేటువంటి అందరికీ ఒకేలాగా ఉంటాయి కదా. ఇది ఒక ఉదంతమే కాదు సార్, మీరు అన్నట్టు పోలీసు వ్యవస్థలో ఇందాక ఒక ట్వీట్ చూశాను. తెలంగాణ రిటైర్డ్ పూర్వపు ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ అని ఆయన ఉన్నారు. ఆయన ప్రవీణ్ కుమార్ ఆయన ఐపీఎస్ అధికారి, ఆయన ఏం పోస్ట్ చేశారు ట్విట్టర్ లో ఇందాక. హర్యానాలో చూసాము, సమ్ రిషాంక్ అనే అధికారి ఎవరు దళిత అధికారి మీద ఏ విధంగా అక్కడ చేస్తే అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు, కుల వివక్ష చూపించేసి టార్గెట్ చేస్తే అది భారతదేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో అది ఉంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అని ఆయన పేర్లు కూడా సంజయ్ కుమార్ అనేటువంటి డీజీ స్థాయి అధికారిని, నిజాయితీ గల అధికారిని, దళిత అధికారిని తీసుకెళ్లి లోపల పెట్టారు. అదే విధంగా జైలుకు పంపించారు, అక్రమ కేసులు పెట్టారు. అదే విధంగా సునీల్ అనేటువంటి డీజీపీ ర్యాంక్ క్యాడర్ ని ఆయనకి పర్మిషన్ తో ప్రభుత్వ అనుమతితో విదేశాలకు వెళ్తే నువ్వు ఎలా వెళ్ళావు అనేటువంటి అక్రమ కేసులు పెట్టి దళితుడు కాబట్టి చేస్తున్నారని. అదేవిధంగా ఇంకా చూడండి, విశాల్ గన్ని నిజాయితీ గల యంగ్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ విశాల్ గన్ని ఏదో ఆ జట్మాని కేసులను పెట్టి లోపల పంపించడం అయితేనేమి, విజయపాల్ అనేటువంటి వ్యక్తి అయితేనేమి, సార్ కానిస్టేబుల్ హోంగార్డు దగ్గర నుంచి డీజీపీ స్థాయి వరకు వాళ్ళకు నచ్చకపోతే ముఖ్యంగా దళితుల్ని ఈ విధంగా చేయడం ఏంటనేటువంటిది ఆ యొక్క ప్రవీణ్ కుమార్ అడిగిన తర్వాత నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒకసారి సిరీస్ ఆఫ్ సీక్వెన్స్ చూస్తే కనుక నిజంగా ఇంత వివక్షంగా ఆంధ్రప్రదేశ్ లో ఉందా అనేటువంటి అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఇక అదొక అంశం అయితే, రెండవ అంశం సార్ మహిళల పట్ల నిజంగా మీరు ఇందాక మన తిలక్ గారు చెప్పినట్టు ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి ఆ మహిళా మంత్రి గారి పిఏ విషయాలు వస్తే అఫీషియల్ పిఏకి ఈ పక్క తీసుకుందాం. ఇంకో విధంగా రామగిరిలో అక్కడ మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుంది, మహిళా మంత్రి ఉన్నారు. ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఒక అంగన్వాడీ హెల్పర్ ని కాళ్లతో తన్నుతూ రోడ్లోకి ఈడ్చుకుంటూ రిజైన్ చేయి అని చెప్పి చేస్తే కనీసం అంటే గనక విడిపించే నాదులు లేడు. పోలీస్ స్టేషన్ జగన్ గారు ఏదో మాట్లాడితే ఆయన మీసాలు తిప్పుకుంటూ 3 చక్రాలు ఉన్నాయి 4 చక్రాలు ఉన్నాయని మాట్లాడారు కదా. ఆయన దగ్గరికి వెళ్తే స్టేషన్లోకి, అదే స్టేషన్ పరిధిలో ఉంటే అక్కడికి వెళ్తే కేసు తీసుకోలేదు. ఎస్ఐ గారు లేరంట. అంటే ఎస్ఐ గారు ఉంటేనే కేసు తీసుకుంటారు, ఎస్ఐ గారు లేరంట, కేసు కూడా తీసుకోలేదు ఒక మహిళకి. ఇంత దుర్మార్గంగా ఉంది. ఇక్కడ అదే స్టేషన్ పరిధిలోనే కొద్ది నెలల కిందటే మహిళలు గ్యాంగ్ రేప్ చేస్తే దిక్కు లేదు ఇంతవరకు. మొత్తం అంతా సభ్య సమాజం అంతా కూడా ఏలెత్తి చూపినా కూడా
నో పోలీస్, నో లా అండ్ ఆర్డర్, ఓన్లీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా ఉంది. అదే విధంగా మీరు అన్నట్టు ఈ యొక్క మంత్రి పిఏ గారు, అఫీషియల్ పిఏ గారు చేస్తే, ఇంతవరకు హోం మంత్రిగా ఉన్నటువంటి మహిళ ఉంది కదా మంత్రి, అక్కడ తను కూడా మంత్రే కదా, అక్కడ సంబంధిత శాఖ మంత్రి కూడాను, ఇంతవరకు సస్పెండ్ చేసి జైల్లో లోపల ఎందుకు ఉంచలేదు? ఎందుకు అతని మీద చర్యలు తీసుకోలేదు? అంటే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఎవరైనా కూడా కూటమి వాళ్ళు ఎటువంటి అధికారులు కావచ్చు, అధికారులు కావచ్చు, మీరు ఏమి చేసినా కూడా కేసులు లేవని చెప్పి మీరు ఎర్రబుక్కు రాజ్యాంగం బయట పెట్టింత అన్యాయంగా చేస్తున్నారా? ఎందుకు ఆ యొక్క మహిళను ఈ విధంగా చెప్పుకోలేనటువంటి భాషలో ఆ పిఏ చేస్తే ఎందుకు ఇంకా పిఏగా ఇంకా మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతా ఉన్నాను, ఆయన కూడా మాట్లాడుతూ ఉంటారు కదా. చంద్రబాబు గారు అంటారు ఒక మహిళ కానీ ఇది కానీ చేస్తే అదే వాళ్ళకి చివరి రోజులు కావాలని. ఎందుకు చివరి రోజులు చేస్తారు సార్? ఏం చేస్తున్నారు? అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి, లా అండ్ ఆర్డర్ మన చేతుల్లో ఉంది, పోలీస్ వ్యవస్థ తెలుగుదేశం వాళ్ళకి, కూటమి వాళ్ళకి ఎక్స్క్లూజన్, మీకు ఎటువంటి పరిస్థితుల్లో మీ జోలికి రారు అనేటువంటి క్లియర్ కట్ గా సంకేతాలు ఇచ్చినట్టే కదా. ఇంత దుర్మార్గంగా ఎందుకు మరి ఇలా జరుగుతుంది లా అండ్ ఆర్డర్? మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, హోంశాఖ మంత్రి మహిళ ఉన్నటువంటి ఈ యొక్క సెలెక్టివ్ ప్రాంతాల్లోనే ఈ రోజు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం. ఇంకా రాష్ట్రం అంతా కూడా విచ్చలవిడిగా వేధింపులు. మీరు అన్నారు ఇందాక ఒక ప్రిన్సిపల్ కి ఇదే ఉత్తరాంధ్రలో ఆముదాల వలసలో ఇంత వేధింపులు జరిగినా కూడాను కనీసం అంటే కనుక ఒక షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఆమెదే తప్పన్నట్టు ఒక్కొక్క అత్యున్నత రాజ్యాంగ పీఠంలో ఉన్నటువంటి వాళ్లే, కొంతమంది ఆ పదవుల్లో ఉండే వాళ్లే, స్పీకర్ లాంటి వ్యక్తులే మహిళల్ని, అధికారులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడాను కనీసం అంటే కనుక కేసులు కాదు కదా, మందలింపులు కాదు కదా, నోటీసులు కాదు కదా, ఎటువంటి విషయాలు లేదు. అది చూడండి కాళ్ళతో ఎలా తన్నుతున్నారో విజువల్ చూస్తున్నారు. రాప్తాడులో నిన్న ఆ మహిళను చీపురులో తీసుకొని కాళ్ళతో తన్నుకుంటూ బీహార్ లో ఏదో అనుకుంటున్నాం, బీహార్ చాలా బాగుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతకు మించి ఎప్పుడో 20 సంవత్సరాలకు ఉన్నటువంటి బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ యొక్క సందర్భాలన్నీ గుర్తు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు జరుగుతా ఉన్నాయి. ఎందుకు సార్ ఆ ఎస్ఐ దగ్గరికి వెళ్తే ఆ రాప్తాడు సంబంధించిన మహిళని తన్నుతూ వెళ్తే వాళ్ళు కేసు తీసుకోండి అనేసి కుర్రో ముర్రో అని బతిమాలుకున్నా కూడాను ఎస్ఐ గారు లేరు, మేము కేసులు తీసుకొని ఇంటికి వెళ్ళండి అంట. ఇంకెక్కడ సార్? ఒక ఈ రోజు ఏదో విచారణకు ఆదేశించామని ఏదో చూశాను, మన ఇందాక హోంగార్డు రాజేష్ గారి మిత్రులు, దళిత సోదరుడు రాజేష్ గారు చేసినటువంటి వాటికి ఎందుకు మరి వాళ్ళని అరెస్ట్ తీసుకోలేదు సార్? ఇమ్మీడియట్ గా పేర్లు కూడా చెప్పారు కదా, పలాన్ దగ్గర అని. ఎందుకు వాళ్ళని బొక్కలేయలేదు? ఈ రోజు రాజేష్, డీజీ అధికారులు ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ లో కూడా ఎవరైనా కూడా టీడీపీ వాళ్ళని ఎదిరించినా, వాళ్ళని ప్రశ్నించినా, వాళ్ళు చేసే తప్పులను చూపించినా కూడా మీకు కూడా ఇదే గతిని వాళ్ళ ఎగ్జాంపుల్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు లేకపోలేదు. చాలా అన్యాయంగా ఉంది సార్ ఆంధ్రప్రదేశ్ లో రైతాంగ వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్ లో బాధితుల మీదే ఎదురు కేసులు పెట్టే సంస్కృతి మరి తీవ్రంగా బ్యాడ్ సిమ్టమ్స్ బాగా పెరిగిపోయినాయి. బ్యాడ్ ట్రెడిషన్స్ అనండి ఏమన్నానండి, అది ప్రభుత్వానికి మంచిది కాదు. గతంలో చంద్రబాబు గారు గత ప్రభుత్వ హయాంలో ఇంత దారుణంగా ఉందని మాబోటాళ్ళం ఎప్పుడు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఎందుకు కొడుకు పెత్తనమా, ఆయన పెత్తనమా, లేకపోతే అసలు వాళ్ళిద్దరికి సంబంధం లేకుండా జరుగుతున్నాయా, ఏం జరుగుతుందో కానీ చాలా ఘోరంగా అయితే పరిస్థితి ఉన్నట్లుగా కనపడుతోంది. అంతేనా తిలక్ గారు? ప్రభుత్వంలో ఎవరు ఇష్టారాజ్యం వాడదండి, ఎవరు సంపాదనలో వాడు ఉన్నారు తప్ప అడ్మినిస్ట్రేషన్ గురించి పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఇప్పుడు అయితే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అన్నారో అది కాస్త క్రిమినల్ అడ్మినిస్ట్రేషన్ గా మారింది. క్రిమినల్ అడ్మినిస్ట్రేషన్, రైట్. టైం అయిపోయింది. దీని ఒక్క దాని గురించి చెప్పండి. రెండో దశ భూ సమీకరణ తప్పదు, మళ్ళీ మున్సిపాలిటీ అంటున్నారు చంద్రబాబు గారు. ఏమిటి అమరావతి రైతుల్ని, ఆ ప్రాంతంలో ఇతర ఊళ్ళ రైతుల్ని కూడా ఇలాగే బెదిరిస్తూ వెళ్తారా? మీకు ఆపరండి అది. ఎందుకంటే కొద్ది రోజుల నుంచి అమరావతి రైతులు చాలా ఆందోళన చేస్తుంటే కమిషనర్ కన్నబాబును పంపించి వాడు ఏదో మళ్ళీ మీ సమస్యలు పరిష్కరిస్తాం, ఆందోళన చేయకండి అని చెప్పారు. ఈ హామీలు చాలా సార్లు చూశారు, వాళ్ళు ఆగట్లేదు. ఈవేళ రైతులతో సమావేశం జరుపుతారు ముఖ్యమంత్రి గారని ఒక మాట చెప్పారు. మళ్ళీ సమావేశం జరుపుతామని చెబుతూనే మళ్ళీ భూసేకరణ తప్పదని చెప్పడం అంటే నిన్న జరిగింది కాదు నిన్న జరిగింది. నిన్న జరిగితే చంద్రబాబు గారి నాయకత్వంలో రైతులు కూడా అటెండ్ అయ్యారు.
అటెండ్ అయినప్పుడే రాజధాని అంతర్జాతీయ స్థాయిలో ఉండాలా, మున్సిపాలిటీగా మిగిలిపోవాలా అని ఆయన బెదిరిస్తారేంటి? గతంలో ఆయన బెదిరిస్తారేంటి? రైతులు బెదిరిస్తారేంటి? గతంలో అసలు 33,000 ఎకరాలతో నవనగరాలు బ్రహ్మాండంగా నిర్మించేస్తాం, బోల్డ్ డబ్బు 10,000 ఎకరాలు మిగులుద్ది, దాన్ని అమ్మి మొత్తం డబ్బులు సెల్ఫ్ ఫైనాన్స్ చేసేస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అది సాలదు, ఇంకో 45,000 ఎకరాలు అంటారేంటి? నాకు మరి లేకపోతే మున్సిపాలిటీ అని బెదిరిస్తారేంటి? వాడు ఏం ఆగరండి. భూముల సేకరణ విషయంలో వెనకడుగు వేయరు, ప్రైవేటైజేషన్ విషయంలో వెనకడుగు వేయరు. వాడు ఇప్పుడు తిరుపతి దేవస్థానం మళ్ళీ విస్తరించాలనేది ఒకటి పెట్టారు. అది ఏమిటంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుందని చూపించాలంటే తిరుపతిలో ఇంకోటో ఎక్కడో పెట్టాలి. ఇలాంటివి పెట్టి బ్రహ్మాండంగా కంటిన్యూ జరుగుతున్నాయి, కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పాలి. అలాగే భూమి సేకరణ అంతర్జాతీయ నగరమో ఇంకో నగరమో అది ఇప్పుడు మాత్రం జరుగుతున్నది ఏంటంటే వేధింపులు. వాళ్ళకి ఇస్తానన్న హామీలు ఏది జరగట్లేదు. ఏమండి 99 పైసలకి భూములు ఇచ్చే పారిశ్రామిక కేంద్రాలకు భూములు ఇచ్చేవాడు, భూములు ఇచ్చిన రైతులకి మాత్రం ఫ్లాట్లు ఇవ్వరా? ఇక్కడ శివశంకర్ సంక్షిప్తంగా ఒకటి సార్, ఇప్పుడు ఇక్కడ రైతుల్ని బ్లాక్ మెయిల్ చేయడమే దీన్ని. ఎందుకంటే మున్సిపాలిటీ కూడా ఇది చేయాలనుకుంటారా? ఇది 2వ దశలో భూములు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే మీ పరిస్థితి ఇది, కనీసం మిమ్మల్ని కొనేవాళ్ళని పట్టించుకుంటూ ఉన్నాడు, నేను ఇలా చేసుకుంటూ పోతామనేటువంటిది వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడమే. ఎందుకు సార్? ఇక్కడ వాళ్ళకి హైదరాబాద్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. నిన్న హైదరాబాద్ లో ఇలా డెవలప్ చేసిందంటే కాబట్టి ఇన్ని ఉన్నాయి ఇది ఇదని. హైదరాబాద్ లో ఎక్కడ బుల్లెట్ రైల్ ఉంది, ఎక్కడ బయట ఉన్నాయి, ఎక్కడ స్పోర్ట్స్ సిటీ, నగరం అనేది ఆటోమేటిక్ గా డెవలప్ అయితా పోతుంటది. ఇక్కడ రైతులు ఏం లేదు సార్, ఫస్ట్ ఫేజ్ లో రైతులంతా కూడా పూర్తిగా వ్యతిరేకత వచ్చింది, ఎల్లో మీడియా కప్పిపుచ్చుతా ఉంది. ఎవరన్నా వచ్చేసి సాక్షి మీడియా కానీ నిక్కో మీడియా కానీ సెల్ఫీ వీడియోలు పెడదాం అనుకుంటే ఎక్కడ అక్రమ కేసులు పెడతారు అనేటువంటి భయంతో వాళ్లకు మద్దతు ఇచ్చినటువంటి రైతులే ఈ రోజు కుయ్యో ముర్రో అనేటువంటి పరిస్థితులు వచ్చాయి. ఏ ఒక్క రైతు హ్యాపీగా లేరు. ఒక ప్రజాభిప్రాయ సేకరణ చేయమని చెప్పండి వాళ్ళని, సిఆర్డి అధికారులు ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో రైతులని ఎందుకు మాకు భూములు చేశారు? ఇంకా దారుణంగా ఉంది. అప్పుడు ఎప్పుడో కొత్తలో అమ్ముకున్నా బాగుండేది, జగన్ గారు ఈనాడు వాళ్ళు రైతుల సానుకూల స్పందనని సబ్హెడింగ్ పెట్టారు. మరి దాంట్లో లోపల ఏం రాశారో కానీ వాళ్ళు కవరింగ్ అప్ మాత్రం భలే చేస్తున్నారండి ఈనాడు. ఏం చేస్తారు సార్? ముఖ్యమంత్రి స్థాయి అధికారి కూర్చొని మీరు భూములు ఇస్తారా చస్తారా అంటే కనుక ఇవ్వమని ఎదిరించి బతికే పరిస్థితులు ఉన్నాయా ఇక్కడ వాళ్ళకి? గతంలో ఇదే చంద్రబాబు గారు అది అపోజిషన్ లో ఉంటే బ్రహ్మాండంగా ప్రభుత్వం మీద ఇంత ఎత్తున లేచేవాళ్ళు కదా. ఇప్పుడు గవర్నమెంట్ లో మామూలుగా అసలు ఒక్క రైతు నోరు ఎత్తినా కూడాను మొత్తం రైతాంగం అంతా కూడా అన్యాయం జరుగుతుంది అనేటువంటి వ్యక్తి ఈ రోజు మొత్తం రైతులంతా కూడా బయటకు వచ్చి రైతులంతా నోరు కుర్రో ముర్రో మా ప్రాంతం ఇది చెయ్యండి, 2వ దశ వాళ్ళు కూడా మేము ఇవ్వం భూములు అంటే వాళ్ళను. ఇక్కడ 2 రకాలు సార్. మొదటి ఫేజ్ లో ఇచ్చిన రైతులు ఏమో బాధపడుతూ అది ఎందుకు తీసుకుంటావయ్యా, వాల్యుయేషన్ పడిపోతుంది, మాకు వద్దు, ఇక్కడ కట్టండి ఫస్ట్ డెవలప్ చేయండి. 2వ ఫేజ్ వాళ్ళు ఏంటంటే మేము ఇవ్వము అంటుంటే కనుక వాళ్ళ మీద కొరడా వేస్తా అంటారు. 2 రకాలుగా వాళ్ళకు బాధింపులే, వీళ్ళకు బాధింపులే, వాళ్ళు బాధితులే, వీళ్ళు బాధితులే.